గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. పిఠాపురం మనందరూ కూడా తెలిసిందే. ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం మంత్రి పవన్ కళ్యాణ్ రేపైతే తన సొంత నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. అలాగే ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మనకి కాకినాడ సమీపంలో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గం కనీవిని ఎరిగిన రీతిలో ఒక మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని, అలాగే ఇక్కడ ప్రతిదీ కూడా అభివృద్ధి చేస్తానని తన వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ప్రకారంగానే పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఇటీవల దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా ఓ పక్కన ప్రణాళిక కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఓ పక్క కనబడుతుంది. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎన్నాళ్ళ నుంచో ఏ మాటి ప్రమాదం జరిగినా సరే, అలాగే ఇక్కడ 216 జాతీయ రహదారి అలాగే నేషనల్ హైవే కూడా ఉన్న నేపథ్యంలోనే ప్రమాదం జరిగిందంటే మాత్రం ఈ యొక్క కాకినాడ వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది, లేదా అటుగా రాజమండ్రి పెద్ద ఆసుపత్రికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ పిఠాపురం నియోజకవర్గం పక్కన కొత్తపల్లి అలాగే గొల్లప్రోలు మండలం మొత్తం మూడు మండలాలు ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా తుని నుంచి వచ్చే రోగులు కూడా ప్రమాదానికి గురవుతే ఇక్కడ పిఠాపురమే తీసుకుని వస్తారు. ఇటుగా ప్రతిపాడు కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ కూడా తీసుకుని వచ్చే పరిస్థితి ప్రధానంగా పడుతుంది. 100 పడకల ఆసుపత్రి అయితే మాత్రం ఈ యొక్క ఆదరణ మరింత ఉంటుంది. ప్రస్తుతం పిఠాపురం ఉన్నటువంటి ఈ యొక్క సామాన్య ఆసుపత్రి ఏ విధంగా ఉంది, కేవలం 30 పడకలుగా ఉన్నటువంటి ప్రస్తుతం ఆసుపత్రి ఏ విధంగా ఉంది, 100 పడకల ఆసుపత్రి వస్తే ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు లోపలికి వెళ్ళి ఈ యొక్క ఆసుపత్రిని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏవే విభాగాలు ఉన్నాయి, ఇక్కడ ప్రస్తుతం ఏ వైద్య సేవలు అందుతున్నాయో కూడా మరిన్ని విషయాలు ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మనం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నాం. ఇదే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన ప్రాంగణం. ఇది ప్రభుత్వ ఆసుపత్రి అయితే సామాన్య ఆసుపత్రిగా ఎన్నాళ్ళ నుంచో అంటే పూర్వం నుంచి కూడా ఈ ఆసుపత్రిని అయితే ఇక్కడ ఉంటూ ఇక్కడంతా ఎన్నో సేవలు అయితే అందిస్తూ వచ్చేవారు. ఈ యొక్క పిఠాపురం మహారాజా సమయంలో కూడా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉందని కూడా చెప్పుకు వస్తేవారు. కానీ ఈ యొక్క 4 ఎకరాల స్థలంలో అయితే ఈ యొక్క ప్రాంగణం ఉంది. ప్రస్తుతం అయితే గతంలో ఉన్నటువంటి పురాతన బిల్డింగ్లు ఆధునీకరించడంతోనే ఇక్కడ ఉన్నటువంటి వెనకలో ఉన్నటువంటి ఈ యొక్క ఎదర ఓపీ విభాగం కూడా ఇక్కడ నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిని చూడొచ్చు ఏ విధంగా ఇక్కడ ఎఫిరెన్స్ ఉందో. ఇక్కడ కేవలం 30 పడకల ఆసుపత్రిగా ఉన్నటువంటి ఈ యొక్క ఆసుపత్రి ప్రాంగణాన్ని అయితే మనం చూడొచ్చు. అక్కడ ఆసుపత్రి ప్రాంగణంలో మనం ఇక్కడ ఎదరగా చూసుకుంటే ఇక్కడ ఓపీ విభాగం మొత్తం ఇక్కడ ఎదరగా ఓపీ విభాగం ఉంటుంది. ఇక్కడ ఎవరైనా సరే ఓపీ విభాగంలో మొదట ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటారు. ఎదరగా వచ్చినటువంటి ఎటువంటి ప్రమాదం జరిగినా సరే ప్రథమ చికిత్స కోసం అయితే లోపలైతే సేవలు అందిస్తుంటారు. మనకి ఈ యొక్క ఆ ప్రాంగణం కూడా మరో పక్కన చూద్దాం. ఓపీ కాకుండా ఇక్కడ ప్రాంగణం ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ ప్రాంగణాన్ని మీకు చూస్తే ఇక్కడ పురాతనమైన చెట్టు కూడా చూడొచ్చు. ఇది ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి పురాతనమైనటువంటి చెట్టు ఇక్కడ చూడొచ్చు. హాస్పిటల్ ఆవరణంలోనే ఇక్కడ నీడనిస్తూ సుమారు ఇక్కడ చూసుకుంటే ఎన్నో చరిత్ర కలిగినటువంటి చెట్టుగా కూడా మనకు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఈ హాస్పిటల్ ఆ ప్రాంగణంలోనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరో పక్కన ఇక్కడ పక్కన వచ్చినటువంటి రోగులు కావచ్చు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ చెట్టు అయితే ఎంతో మందికి ఒక నీడనైతే ఇస్తూ ఉండేది. మరో పక్కన చూడొచ్చు ఇక్కడ బిల్డింగ్ కూడా ఇక్కడ గతంలో మరొక బిల్డింగ్ మనకు కనపడుతున్నటువంటి బిల్డింగ్ చూస్తే అక్కడ గతంలో మరొక బిల్డింగ్ పురాతనమైన ఉండేది. కానీ దాన్ని తీసేసి దాని స్థానంలో మరొకటి కట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడైతే 100 పడకల ఆసుపత్రిగా వచ్చిన నేపథ్యంలోనే దీని అంతా కూడా మార్చేందుకు రూపురేఖలు అంతా కూడా త్వరలోనే మారబోతున్నాయి. ఇక్కడ అత్యవసరం మనకి ఇక్కడ 30 పడకల ఆసుపత్రిగా ఉన్నటువంటి చూసుకుంటే ఇక్కడ ఏ సేవలు అందిస్తున్నాయి మనకి ప్రధానంగా డిస్ప్లేలో కూడా మొదటగా ఎంట్రన్స్లో రాగానే ఇక్కడ 30 పడకల ఆసుపత్రిగా ఉన్నటువంటి ఇక్కడైతే ఏవే సేవలు ఉన్నాయి. అత్యవసర మొదటగా చూసుకుంటే అత్యవసర విభాగము, సూపరింటెండెంట్ ఆఫీస్తో పాటు ఎన్సిడిఈ ఫిజియోథెరపీ సంబంధించినటువంటి ఆఫీసు, అలాగే సర్జరీ విభాగం ఓపీ ఉంటుంది, ఫార్మసిటీ ఉంటుంది, దంత విభాగం ఉంది, కళ్ళ విభాగంతో పాటు మెడికల్ ఓపీతో పాటు జనరల్ ఓపీ, పురుషుల వార్డు, స్త్రీల వార్డు, అలాగే టీబీ విభాగంతో పాటు హెచ్ఐవి విభాగం, ఎక్స్రే గదితో పాటు ల్యాబొరేటరీ, అలాగే పీపీ యూనిట్, అలాగే బ్లడ్ బ్యాంకు, ఆరోగ్యశ్రీ రూము, అలాగే మనకి లేబర్ రూము, ఆఫీసర్ థియేటర్తో పాటు ఇక్కడ యాంటీ నేషనల్ వార్డుతో పాటు పిఎస్సి గది, అలాగే పోస్ట్ ఆపరేటర్ వార్డు, స్త్రీల ప్రసూతి ఓపీతో పాటు చిన్నారుల ఓపీ, చిన్నారుల వార్డు 1, అలాగే పోస్ట్ ఆపరేషన్ వార్డు, చిన్నపిల్లల వార్డు 2, అలాగే ఎన్బిఎస్యు వార్డు,
పోస్ట్ నేషనల్ వార్డు, అలాగే పోస్ట్ మార్టం విభాగం, మొత్తం ఈ ప్రస్తుతం అయితే ఈ యొక్క విభాగాలకు సంబంధించినటువంటి ఇప్పుడైతే హాస్పిటల్ అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు లోపలికి కూడా ఎటువంటి విభాగం మనం చూస్తే 30 పడకలుగా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఇప్పుడు పలు సేవలు అయితే ఇప్పుడైతే అందిస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ ప్రధానంగా మేజర్ ఇన్సిడెంట్ జరిగితే మాత్రం అయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయి. ఎందుకంటే ప్రమాదం జరిగిన వారికి అయితే కేవలం ప్రథమ చికిత్స చేయించిన తర్వాత కాకినాడ అయితే వెళ్ళాలంటూ రిఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం దీనికైతే ఇప్పుడు 100 పడకల ఆసుపత్రిగా వస్తే మాత్రం వీటన్నిటి కూడా చెక్ పెట్టే పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. మనకి ఎంట్రన్స్లో రాగానే ఇక్కడ ఓపీ విభాగం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తమ పేర్లు అయితే రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత రోగులు ఎంతమంది వస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో కూడా ఆ విధంగా చేసిన తర్వాత లోపలికి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేద్దాం. లోపలికి పోయి చూస్తే ఏమైనా ఎమర్జెన్సీ జరిగితే మాత్రం ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఈ యొక్క విభాగంలోకి వెళ్తే కేవలం ఇక్కడ గదులు మనం చూస్తాం, బెడ్లు ఉంటాయి. 3 బెడ్లు అంటే ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఏదైతే ప్రథమ చికిత్స అందిస్తారో ఈ విభాగం అయితే కనపడుతుంది. మరో పక్కన అక్కడ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వైద్య సేవలకు సంబంధించినది కూడా కనపడుతుంది. అత్యవసర విభాగం కూడా చూడొచ్చు. మరో పక్కన అత్యవసర విభాగాన్ని కూడా చూడొచ్చు. అత్యవసర విభాగానికి సంబంధించిన గది అయితే ఇక్కడ మనకి ఎంట్రన్స్లో అయితే కనపడుతుంది. ఇక్కడ ప్రమాదాలు జరిగిన తర్వాత ఇక్కడ చేసి వాళ్ళకైతే ఎటువంటి మేజర్ సీరియస్ జరిగిందంటే మాత్రం కాకినాడ అయితే రెఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంటుంది. తర్వాత అంటే మనకి ఇక్కడ సంబంధించినటువంటి గదులు కూడా చూడొచ్చు. అత్యవసర విభాగంతో పాటు మందులు ఇచ్చిపోయే గదితో పాటు ఇక్కడ మనకు ప్రధానంగా సాధారణ వైద్యులు అలాగే డాక్టర్ సంబంధించిన గదులు కూడా ప్రధానంగా అయితే ఇక్కడ కనపడుతున్నాయని చెప్పచ్చు. అక్కడ ఇదే చివరిని చూసుకుంటే సూపరింటెండెంట్ సంబంధించినటువంటి రూమ్ కూడా కనపడుతుంటుంది. ఈ విధంగా అయితే మొదటగా మనకి ప్రభుత్వ ఆసుపత్రి ఎంటర్ అయిన తర్వాత ఓపీ విభాగంలో అయితే ఇటువంటి సేవలు అయితే ప్రస్తుతం అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం 30 పడకలు ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ప్రస్తుతం అయితే ఈ సేవలు అయితే ఇక్కడ కనపడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక అంటే ఇక్కడ పిఠాపురం ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక ప్రథమ చికిత్స చేసినటువంటి విభాగంగా అయితే దీన్ని ఇస్తారు. ఇక్కడ నుంచి వాళ్ళకి మేజర్ ఇబ్బంది కలిగిన నేపథ్యంలోనే వాళ్ళనైతే కాకినాడ అయితే తరలిస్తారు. కానీ కాకినాడ తరలించే లోపలనే కొంతమంది చాలా ఇబ్బంది పడడం కాకుండా ఎంతోమంది ప్రాణాలు అంటే ప్రమాదాలు జరిగిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళనైతే కాకినాడ రిఫర్ చేసి మార్గ మధ్యలోనే ఎన్నో ప్రాణాలు కూడా పోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక్కడ నిజంగా ఇక్కడ 100 పడకల ఆసుపత్రి వస్తే మాత్రం ఇక్కడ అటువంటి ప్రాణాలు పోకుండా నిలబెట్టేందుకు కూడా మంచి అవకాశం ఉన్నట్టుగా మన ప్రధానంగా అందరూ కూడా భావిస్తున్నారు. ఇక్కడ మరిన్ని లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఏ విభాగాలు ఉన్నాయి, ఇక్కడ ప్రథమ చికిత్స చేసే విభాగంలోనే సూపరింటెండెంట్ దాంతో పాటు డాక్టర్ గదులు కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితి ఉంది. లోపల మరి ఇంకా ఏ విభాగాలు ఉన్నాయి, గదులు అక్కడ బిల్డింగ్స్ ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం లోపలికి వెళ్ళి. మనం ఓపీ విభాగాన్ని అయితే మొదటగా చూసాం. తర్వాత చూసుకుంటే మరొక ఇక్కడ జనరల్ విభాగం అంటే జనరల్ వార్డు అంటే అక్కడ చికిత్స చేసిన తర్వాత ఏదైతే ఓపీ విభాగంలో అక్కడ ఓపీ చేసి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో అన్నీ కూడా డాక్టర్లు పరిశీలించిన తర్వాత ఒకవేళ వాళ్ళని రిఫర్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేయాలంటే మాత్రం సాధారణంగా 2-3 రోజుల్లో క్లియర్ అయిపోయినటువంటి ఏదన్నా చిన్న రోగం ఉంటే మాత్రం దానికి సంబంధించినటువంటి చిన్న జనరల్ వార్డు అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి గతంలో మొదటి నుంచి కూడా ఉంది. ఇది కేవలం ఏదైనా మేజర్ అయితే మాత్రం కాకినాడ అయితే తరలిస్తారు, అందరూ కూడా తెలిసిందే. కానీ 2-3 రోజుల్లో దీనికి ఒకవేళ వైరల్ ఫీవర్స్ కానీ వీరి కానీ వచ్చిన నేపథ్యంలో ఈ జనరల్ వార్డు అయితే తరలిస్తారు. ఇది పురాతనమైనటువంటి బిల్డింగ్ కూడా చూడొచ్చు. ఇక్కడ జనరల్ వార్డు ఏ విధంగా ఉందో పురాతనమైనటువంటి బిల్డింగ్ ఎప్పుడో 18వ సంవత్సరంలో కట్టినటువంటి 100 సంవత్సరాల పైనే ఉంటుందని చెప్పేసి వీళ్ళ ప్రధానంగా చెప్పుకొస్తున్నారు. ఈ జనరల్ వార్డుగా మనం చూడొచ్చు. ఈ యొక్క బిల్డింగ్ నమూనాని చూస్తుంటేనే అంతా కూడా మనకి చాలా పురాతనమైనటువంటి ఆనవాళ్ళుగా మనకి పురాతన బిల్డింగ్ అయితే కనపడుతుంది. అంటే గతంలో ఆసుపత్రి ఏ విధంగా ఉండేది అనేది కూడా ఈ బిల్డింగ్ చూస్తే మనకు కనపడుతుంది. ఒక ఎగ్జాంపుల్గా కూడా చెప్పవచ్చు. ఇది జనరల్ వార్డు పిఠాపురం, మనం జనరల్ వార్డు పిఠాపురం అనే బోర్డు కూడా చూస్తున్నాం. ఇది ఎంట్రన్స్లోకి వెళ్తే మన పురాతన కట్టడాలు గతంలో ఏ విధంగా ఉండేది కూడా ఒక ఆనవాదిగా మనం చూడొచ్చు. లోపల కూడా ఏ విధంగా ఉంది చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లోపల ఎంట్రన్స్లో చూసుకుంటే మనకి ఏ విధంగా పురాతనమైన బిల్డింగ్గా మనకి లోపల కనబడుతుంది. ఇక్కడ ఎంట్రన్స్లో చూసుకుంటే పురుషుల విభాగం ఓ పక్కన కనబడుతుంది, అలాగే స్త్రీల విభాగం మరో పక్కన కనబడుతుంది. ఈ విధంగా వార్డు అంటే ఇది పురాతనమైనదిగా మనకి బిల్డింగ్ చూసుకుంటే ఇక్కడికి మనకి కనపడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. లోపలికి వెళ్తే ఇక్కడ బిల్డింగ్ గతంలో కట్టినటువంటి పురాతన బిల్డింగ్ అనే మనకి అన్ని ప్రతిదీ కూడా ఇక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇది పురుషుల విభాగం, అలాగే విభాగంగా చూడొచ్చు. ఈ కేవలం 30 పడకలు మాత్రమే మనకి జనరల్ వార్డు అయితే కేవలం
సాధారణమైనటువంటి చిన్న చిన్న రోగాలు అలాగే జ్వరం ఇటువంటి ఏమొచ్చినా సరే వాంతులు విరేచనాలు ఇటువంటి సీజనల్ వైరస్ ఏదన్నా వచ్చినా ఈ వాటికైతే వైద్యం అందించేందుకు ఇది జనరల్ వార్డుగా ఉపయోగించవచ్చు. మనకి ఇది కూడా అంటే గతంలో ఉన్నటువంటి పురాతన బిల్డింగ్ కావచ్చు, దీంతో రీమోడలింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇది ఇక్కడ కాకినాడకి వెళ్లకుండా ఇక్కడ పిఠాపురంలోనే చిన్న చిన్న జ్వరంతో బాధపడుతున్న వారికి అలాగే సీజనల్ ఏదైతే వ్యాధులు వచ్చిన వారికి కూడా వైద్యం ఇక్కడే అందిస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా కనపడుతుందో చూడొచ్చు. అందరూ కూడా ఇక్కడ సాధారణ రోగులు అందరూ కూడా ఇక్కడ కనపడుతున్నారు. అందరూ అందరూ కూడా ఇక్కడ చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది మనకి ఇందులోంచి చూసుకుంటే పురాతన బిల్డింగ్ మనం చూసాం. ఇందులో 2 వార్డులు జనరల్ వార్డులు అయితే కనబడుతున్నాయి. ఈ జనరల్ వార్డులోనే మనకి చూసుకుంటే ఇక్కడ ఎక్స్రే విభాగం మనకి మరొక యూనిట్ కూడా చూడొచ్చు. ఎక్స్రే విభాగంలో ఇక్కడ ఈ జనరల్ వార్డు సంబంధించిన వద్దే చిన్న రూమ్ పెట్టి ఒక ఎక్స్రే విభాగంగా అయితే చేసినటువంటి బిల్డింగ్ని అయితే మనకి చూస్తున్నాం. ఇక్కడ సేవలు అందిస్తున్నారు అనేది కూడా చూడొచ్చు. ఇక చాలా అంటే పురాతన బిల్డింగ్ అయితే చాలా అద్భుతంగా కనపడుతుంది. అంటే గతంలో ఏ విధంగా ఇక్కడ ఉండేవని కూడా చూడొచ్చు. ప్రతిదీ కూడా ఇక్కడ ఎక్స్రే విభాగాన్ని చూసుకుంటే ఇక్కడ ఎటువంటి ఇక్కడ నిబంధనలు కూడా పెట్టారు. అందరూ కూడా ఏ విధంగా రావాలి, ఇక్కడ ఎటువంటి ఎక్స్రేలు తీస్తారు అనేది కూడా ఇక్కడ కనపడుతుంది. ఇది దానికి సంబంధించి అటాచ్ చేసినటువంటి ఇక్కడ ఎక్స్రే విభాగంగా అయితే మనకి చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరికి అంటే ఇక్కడ ఎవరైతే మనకి ఎక్స్రే అంటే ప్రమాదం జరిగిన తర్వాత ఏదైనా ఎక్స్రే చేయాలన్నా ఇక్కడికి వచ్చి వాళ్ళు తీసుకునే పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఎక్స్రే యూనిట్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎక్స్రే యూనిట్లో కేవలం చిన్న ఎక్విప్మెంట్ మాత్రమే ఉంది. ఎవరైతే ప్రైవేట్కి సంబంధించిన కంపెనీలు డొనేట్ చేసినటువంటి విభాగం ఈ యొక్క ఎక్స్రే విభాగం. గతంలో కూడా ఇది కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు కాకినాడ ఏదైతే కోరమండల్ లిమిటెడ్ ఏదవుతుందో వారి ఆర్థిక సహాయంతో ఇక్కడ ఎక్స్రే యూనిట్ కూడా పెట్టినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ఇది ఒక్కటి మాత్రమే ఇక్కడ అవైలబిలిటీ ఉంది. మిగిలిన ప్రాంతాల్లో చూసుకుంటే ఇంకా సౌకర్యాలు అంతంత మాత్రమే మనకి కనపడుతున్నాయి మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి చూసుకుంటే మరొక జనరల్ వార్డు విభాగం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క బిల్డింగ్ పాత బిల్డింగ్ పక్కనే ఇది కూడా కొత్తగా కట్టినటువంటి బిల్డింగే మనం చూడొచ్చు. ఇక్కడ ఐసీటీసీ సెంటర్గా కూడా ఇక్కడ ఏదైతే హెచ్ఐవి విభాగానికి సంబంధించిన రక్త నమూనాలన్నీ కూడా ఇక్కడ సేకరిస్తారు. ఈ విభాగం కూడా ఇక్కడ మనకి పిఠాపురంలో అయితే అవైలబిలిటీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అంతంత మాత్రమే ఉంటుంది. ఈ యొక్క రక్త నమూనాలన్నీ కూడా తీసుకుని ఇక్కడ ప్రతి సోమవారం, బుధవారం, శనివారం మాత్రమే ఈ యొక్క పనులు చేసే విభాగం కూడా మొత్తం ఇక్కడ కనపడుతున్న పరిస్థితితో ఉంది. అంటే బ్లడ్ టెస్టులు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే కేవలం మనకు చూసుకుంటే ఎదరగా మనం ఏదైతే చూస్తాం పురాతన బిల్డింగ్ ఉన్నటువంటి దాంట్లో అక్కడ జనరల్ వార్డులో రోగులకి చికిత్స అందిస్తాం. దాని నుంచి చూస్తే ఎక్స్రే విభాగం కనపడుతుంది. అక్కడ నుంచి రక్త నమూనాలు సేకరించే విభాగం అయితే కనపడుతుంది. ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ యొక్క హాస్పిటల్లో 2వ విభాగంగా కూడా చూడొచ్చు. మన 3వ విభాగం ఉంది. 3వ విభాగంలో ఎటువంటి సేవలు అందిస్తున్నారు, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి కూడా అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇదే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చూసుకుంటే మనకి సాధారణ మన జనరల్ వార్డుని చూసాం. జనరల్ వార్డు అంటే సీజనల్ వ్యాధులు ఏదైతే వచ్చాయో వ్యాధులకు సంబంధించినటువంటి వైద్యం అందిస్తారంటే ఓపీలో చేసిన తర్వాత ఓపీలో వాళ్ళ ప్రథమ చికిత్స డాక్టర్ల సూచనల మేరకు ఈ యొక్క సాధారణ వార్డులో అయితే జాయిన్ చేస్తారు. కేవలం మరొక విభాగం మాత్రమే మనకు కనపడుతుంది. అంతే దాని తర్వాత చూసుకుంటే తల్లి అంటే శిశువు మనకు సంబంధించినటువంటి తల్లి అలాగే ఆ శిశువు సంబంధించినటువంటి విభాగం ఇది అంటే మనకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి విభాగాన్ని మనం చూడొచ్చు. అంటే సాధారణ వార్డు ఏదైతే జనరల్ వార్డు ఉందో జనరల్ వార్డు దాటిన తర్వాత ఉన్నటువంటి విభాగం ఇది ప్రభుత్వ ఆసుపత్రి మనం చూడొచ్చు. మాతృ శిశు సంక్షేమ విభాగంగా మనకి ఇదొక బ్లాక్ని అయితే మనం చూడొచ్చు. అంటే ఎంసీహెచ్ బ్లాక్గా కూడా దీన్ని పిలుస్తారు. ఇది ఏదైతే ప్రెగ్నెన్సీ లేడీస్ కావచ్చు మహిళలకు సంబంధించినటువంటి ఇక్కడ వైద్యం అయితే అందిస్తారు. అంటే మనకు సాధారణ అక్కడ జనరల్ వార్డులో అయితే కేవలం సీజనల్ వ్యాధులకు సంబంధించి చికిత్స అందిస్తే ఇక్కడ కేవలం చిన్నపిల్లలకు అదే ఏదైతే శిశువులు ఎవరైతే డెలివరీ అయ్యేందుకు అలాగే వాళ్ళకి ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళకి మహిళలకు కూడా ప్రత్యేకమైనటువంటి శిక్ష అందించేందుకు ఉన్నటువంటి విభాగంగా కూడా చూడొచ్చు. ఈ విభాగంలో కేవలం మాతృ శిశు సంక్షేమ విభాగంగా కూడా ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. లోపల ఇది
ఈ తాజాగా గతంలో రీసెంట్గా కట్టినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. శిలాఫలకం గతంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వేసినటువంటి ఈ శిలాఫలకాన్ని మనమైతే చూడొచ్చు. అంటే కేవలం ఇది రీసెంట్గా కట్టినటువంటి విభాగం. అంటే మనం ఫస్ట్లో మొదటగా చూసినటువంటి బిల్డింగ్తో పాటు ఇది కూడా గతంలో ఒక 5 సంవత్సరాల లోపులోనే కట్టినటువంటి విభాగంగా కూడా చూడొచ్చు. కేవలం ఈ శిశువు ఏదైతే డెలివరీ అవే వాళ్ళ కోసం, అలాగే మహిళల కోసం, గర్భిణీ మహిళల కోసం వాళ్ళకు రక్త నమూనా సేకరించే విభాగం ఉపకంగా పడితే ఈ ఈ రక్త నమూనాలు సేకరించిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ వార్డు, అంటే వార్డులో కూడా డెలివరీ అయిన తర్వాత ఇచ్చేందుకు డాక్టర్ గదితో పాటు ఇవన్నీ కూడా విభాగాలు అయితే మనం చూడొచ్చు. మొత్తం ఎవరైతే ఈ వచ్చినటువంటి ఈ యొక్క మూడు మండలాలు ఉన్నటువంటి మహిళలు అలాగే గర్భిణీలు అందరూ వచ్చి డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి విభాగం మన ఇక్కడ నర్సులు వాళ్ళు ఉండే విధంగా ఇక్కడ స్టాఫ్ అయితే ఉంటారు. స్టాఫ్ ఉన్న తర్వాత మనం చూసుకుంటే మరొక పక్కన ఆపరేషన్ థియేటర్తో పాటు డెలివరీ విభాగంతో పాటు మొత్తం జనరల్ అంటే పిల్లలు డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసేందుకు చిన్న కొన్ని గదులు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. చిన్న బెడ్రూమ్ అంటే గర్భిణీ స్త్రీలకు వేచి ఉండవలసిన గదిగా ఇక్కడ పెట్టారు. అంటే డెలివరీ అయిన తర్వాత ఈ చిన్న మనకు చూస్తుంటే ఇందులో చూసుకుంటే కేవలం 4-5 బెడ్లు మాత్రమే కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరీ మేజర్ అయితే మాత్రం కాకినాడ అయితే వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఏమాత్రం బెడ్ నిండిపోయినా సరే మరొక కాకినాడ తరలించిపోయే పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. అంటే ఈ విధంగా అయితే ఇక్కడికి కేవలం 30 పడకల ఆసుపత్రిగానే ఉన్నటువంటి ఈ ఆసుపత్రికి అయితే ప్రస్తుతం అన్నీ కూడా మొత్తం అన్ని కూడా తీర్చిదిద్దేందుకు మంచి ఇప్పుడంతా కూడా 30 పడకలుగా ఉన్నటువంటి ఆసుపత్రి ఇక్కడ మనం చూడొచ్చు. మరొక ఇక్కడ ల్యాబొరేటరీ రూమ్, అంటే ఎవరైనా ఆపరేషన్ సిజరీన్ చేయవలసి వచ్చినా ఇక్కడ చేసిన పరిస్థితి ఉంటుంది. మహిళలకు సంబంధించినటువంటి విభాగంగా కూడా చూడొచ్చు. మొత్తం ఈ విధంగా అయితే ఇక్కడ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 30 పడకల ఆసుపత్రిగానే ఉంది. ఇప్పుడు 100 పడకల ఆసుపత్రిగా రావడంతోనే ఇక్కడ మరిన్ని సేవలు త్వరలోనే ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గ వాసులకే కాకుండా ప్రతి ఒక్కరు కూడా అందించేందుకు భారీ ఎత్తున ఇక్కడ సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనపడుతుందని చెప్పాలి. ఇక్కడ కేవలం ఒక 10 పడకలు మాత్రమే ఏదైతే మాతృ శిశు సంక్షేమ విభాగం సంబంధించినటువంటి ఈ యొక్క బ్లాక్లో అయితే మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాని పక్కనే చిన్న ఆపరేషన్ థియేటర్ కూడా కనబడుతుంది. ఇది అంటే దానికి సంబంధించిన అంటే కుటుంబ ఏదైతే సంక్షేమానికి సంబంధించినటువంటి వివరాలు, దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏ విధంగా అందిస్తారనేది కూడా ఇక్కడ కనపడుతుంది. మనకి ఇది చూసుకుంటే గతంలో అది ఈ బిల్డింగ్లన్నీ కట్టకముందు మనకి కేవలం ఇది కూడా గతంలో ఒక జనరల్ వార్డుగా కూడా ఉపయోగించుకుంటూ ఉండేవారు. ఈ జనరల్ వార్డుగా ఉపయోగించినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు శిథిలం అయిపోవడంతోనే మనకి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కట్టినటువంటి బిల్డింగ్ మనకి కనపడుతుంది. ఇందులోకి మొత్తం షిఫ్ట్ చేశారు. పురాతన వస్తువులు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా అందులో కేవలం స్టోర్ రూమ్గానే ఇక్కడ మిగిలిపోయినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ గతంలో ఎప్పుడైతే నిర్మాణం చేశారో మనకి తేదీ కూడా ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 పడకలకు సంబంధించినటువంటి ఇది ఆసుపత్రికి సంబంధించిన ఇక్కడ బోర్డుని కూడా చూడొచ్చు. మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 పడకల ఆసుపత్రి భవనం పిఠాపురం ప్రారంభం ఎవరు ప్రారంభించారంటే అప్పుడు శ్రీ కొనిజేటి రోసయ్య గారి చేతుల మీదుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఆయన 27/7/1992లో దీన్ని ప్రారంభించినట్టుగా ఉంది. ముఖ్య అతిథిగా శ్రీ KVVH మోహన్ రావు గారు, అప్పుడు కొప్పున మోహన్ రావు గారు రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో అయితే ఈ బిల్డింగ్ ఇది కట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే శిథిలమైపోవడంతోనే పక్కన శిథిలమైపోయినటువంటి బిల్డింగ్ చూడొచ్చు. ఆ విధంగానే శిథిలమైపోవడంతోనే ఇక్కడ పక్కన మరో దీంట్లోకి అయితే షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి మనకి చూడొచ్చు. కొత్తగా కట్టినటువంటి ఇది తాజాగా గతంలో ఒక 5-6 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక బిల్డింగ్గా మనం చూడొచ్చు. దీంట్లోకి అయితే ఇప్పుడు మొత్తం అంతా షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. ఈ నేపథ్యంలో మనకి ఏదైతే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆసుపత్రిని అయితే ఇప్పుడు 100 పడకల ఆసుపత్రికి రావడంతో పిఠాపురం నియోజకవర్గ వాసులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. అంటే ప్రమాదాలు జరిగిన తర్వాత ఎవరైనా చనిపోయి పోస్ట్ మార్టం నిర్వహించాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. మనం చూస్తున్నటువంటి ప్రాంగణం మనం చూస్తే ఇప్పుడైతే ఇక్కడ అరటి తోటలు ఇవన్నీ కూడా లోపల వేసినటువంటి పరిస్థితి ఉంది. మనకి పోస్ట్ మార్టం విభాగం గది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం.
పోస్ట్ మార్టం గది అంటే మనకి ఎవరైనా చనిపోయిన తర్వాత ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుంటారు. పోస్ట్ మార్టం చేయాలంటే ఇక్కడ డాక్టర్లు వచ్చి చేయాలి. మరి దీనికి సంబంధించిన ప్రత్యేకమైన విభాగం ఉండాలి. వాళ్ళకి సంబంధించిన వైద్యుల కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తుంటారు. మనం చూడొచ్చు చాలా శిథిలమైపోయినటువంటి ఈ యొక్క పోస్ట్ మార్టం గది ఈ యొక్క చాలా ఇక్కడ పక్కనే చెట్టు మొక్కలు అన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వర్షం వస్తే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడంతా కూడా క్లియర్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం గది అయితే ఇక్కడ కేవలం ఒక రూమ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా రాత్రి చీకటి పడితే మాత్రం ఎవరు రాలేని పరిస్థితి అయితే ఉంటుంది. ఈ మొత్తం ఈ యొక్క ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి 4 ఎకరాల నర పైన ఒక భూమి ఉన్న నేపథ్యంలోనే కేవలం మనకి ఒక 5-6 బిల్డింగ్లు స్ట్రక్చర్ మాత్రమే ఉంది. కేవలం మొదట ఓపీ విభాగం ఒకటి కనపడుతుంది, తర్వాత పురాతనమైన బిల్డింగ్ ఒకటి కనపడుతుంది, తర్వాత మాతా శిశు విభాగం సంబంధించిన ఒక విభాగం కనపడుతుంది. కేవలం ఇవి మాత్రమే ఈ ప్రస్తుతం 30 పడకల ఆసుపత్రికి ఉన్నటువంటి ఈ యొక్క పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే కనపడుతున్నాయి. కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానం నిలబెట్టే విధంగా ఇప్పుడు 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు మొత్తం రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి మొత్తం అధికారులు ఇప్పటికే రావడం, దీనికి సంబంధించిన స్థలం ఎంత ఉంది అనేది కూడా చూడడం, ఇప్పుడు మొత్తం దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఒక రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. సంబంధించిన ఆసుపత్రి శంకుస్థాపన కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయబోతారు. 30 పడకలుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఈ యొక్క త్వరలోనే 100 పడకల ఆసుపత్రిగా మారబోతుంది. పిఠాపురం నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గం ప్రతిపాడు కావచ్చు, అటు తుని కావచ్చు, మొత్తం జగ్గంపేట, పెద్దాపురం, మొత్తం ఈ యొక్క గ్రామాలు అంటే మనకి కాకినాడ పెద్ద ఆసుపత్రిలో ఎటువంటి సేవలు అందిస్తారో ఆ యొక్క సేవలు ఇక్కడ కూడా అందుబాటులో ఉండడంతోనే భారీగా ఇక్కడికి కూడా తరలి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. పిఠాపురం నియోజకవర్గ వాసులకే కాదు, మొత్తం ఇటుగా 4 నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి సేవలు అందించేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ యొక్క సొంత 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడంతోనే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఆర్టీవీ ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ యొక్క సామాన్య ఆసుపత్రి 30 పడకల ఆసుపత్రి ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏవే బిల్డింగ్లు ఉన్నాయని కూడా మీకు అన్ని కూడా క్లియర్ కట్గా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.